నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, ఆడి కృత్తిక పర్వదినం విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు హైదరాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చక్కెర పొంగలి, కట్టె పొంగలి, పసుపు కలిపిన అన్నం ఇలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆడి కృత్తిక పర్వదిన మహోత్సవం. ఆడి కృత్తికకు ఉన్నటువంటి విశిష్టత పరిశీలిస్తే తమిళనాడులో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో భక్తులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి చెంగల్వ పూలు అలంకరించినటువంటి కావడులు మోసుకుంటూ వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. ఈ కావడి మొక్కులలో అనేక రకాలైన కావడి మొక్కులు ఉంటాయి. భక్తులు ఏ పదార్థమైతే, ఏ నైవేద్యమైతే స్వామివారికి సమర్పిస్తామని మొక్కుకుంటారో ఆ పదార్థాన్ని, ఆ నైవేద్యాన్ని కావడిలో ఉంచుకొని పుష్పాలతో అలంకరించి కావడి మొక్కులు సమర్పిస్తారు. పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, గంధం కావడి, ఇలా రకరకాల కావడి మొక్కులు భక్తులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించుకుంటారు. కావడి మొక్కులు సమర్పించే భక్తులందరూ కూడా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేసి మురుగా శరణం అనుకుంటూ కావడి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కావడి మొక్కుల్లో చాలా క్లిష్టమైనటువంటి కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు. ఈ అగ్ని కావడి మొక్కు ఏంటంటే భక్తులు కావడి మోసుకుంటూ అగ్నిగుండం మీద నడుచుకుంటూ వెళ్ళి, నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళి స్వామివారికి కావడి మొక్కును చెల్లిస్తారు. తీవ్రమైన కష్టం ఉన్నప్పుడు స్వామివారికి కావడి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకున్నట్లయితే ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చని, ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కావడి మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని మనకు ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కావడి మొక్కులు చెల్లించుకునేటటువంటి రోజు కాబట్టి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో లేదా గృహంలో సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బోనాలు పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, కామికా ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నువ్వు ముందు పంచక్రోశ ప్రదక్షిణ చేశావు, పైగా మా కళ్ళ ముందే నువ్వు దుర్లభమైన వైరాగ్యాన్ని పొందావు. మాట గొప్ప మాట. ఇక్కడ దుర్లభం వైరాగ్యం, అంత తేలిక కాదు వైరాగ్యం కలగడం. వయస్సు మీద పడుతున్నా వైరాగ్యం దాని వాళ్ళు ఎంతమంది ఉంటారు. అలాంటిది నువ్వు మంచి యవ్వనంలో ఉంటూ కూడా వెంటనే నువ్వు పరివర్తన పొంది వైరాగ్యాన్ని పొందావు. పైగా ధనాన్ని మొత్తం దానం చేసావు. పాపబుద్ధి మనస్సు నుంచి దూరం చేసుకున్నావు. అది ముఖ్యం. నీ ఒక తండ్రి ఇది ఒక్కడెత్తు. పాపబుద్ధి ఆ వాసన పోయింది నీకు. కానీ ఇప్పుడు కొంతమేరకు ప్రదక్షిణ అయింది, కొద్ది మేర మిగిలింది, ఇది కూడా పరిపూర్తి చేసుకుని శుద్ధురాలు అవుతావు అని చెప్పగానే సరే అని సంతోషించి ఆ రాత్రి వారితో పాటు ఉంటూ విష్ణు కథలు వింటూ విష్ణు అవతారములు తన నృత్యంతో అభినయించుతూ క్రమంగా వర్ణాసంగమ స్నానంలో స్నానం చేసి అక్కడ కేశవ దర్శనం చేసి మళ్ళీ తాను కూడా విశ్వేశ్వర దర్శనం చేసి ధన్యురాలయ్యింది అని చెప్పి కాలభైరవుడు ఆమె ఎలా శుద్ధురాలయ్యిందో ఈ మండపుడు కూడా ఇవాళ ఆ విధంగా శుద్ధుడయ్యాడు. చూశారు ఎంత చక్కగా రుజువు చేశారు. అప్పుడు సూర్య భగవానుడు చెప్తున్నాడు, అసలు కర్మసాక్షి ఆయన మాట్లాడుతున్నాడు, వీరు చెప్పినదంతా నిజమే. ఎందుకంటే కాశీ అంటేనే శుభప్రదం పాపహరం, దానికి 2 లక్షణములు ఉన్నాయి ఇక్కడ. అది వాడి దగ్గర ఎంత పాపమున్నా దాన్నంతటి దగ్ధం చేయగలిగే శక్తి కాశీకి ఉన్నది. అయితే వాడికి కావలసిందంతా కూడా అయ్యో పాపం చేశారని ముందు పశ్చాత్తాపడాలి, రెండవది ఇకపై చెయ్యనని నిశ్చయించుకోవాలి, మూడవది కాశీక్షేత్రమయందు విధులు పాటించాలి.
ఇవి చెయ్యగలిగితే వాడి పాపములు దహనమైపోతాయి సుమా. ఇది తెలుసుకోవాల్సినది అని సూర్య భగవానుడు తెలియజేశాడు. ఇలా సభాసదులు, దేవతా శ్రేష్ఠులు వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూష్మాండు, అతని భార్య, పుత్రుడితో సహా వారందరికీ ప్రదక్షిణ చేసి ముక్తి మండపానికి నమస్కారం చేసి విశ్వనాథ దర్శనం చేసుకుని వెళ్ళారు. కనుక జైగీషవ్యా, నీ శిష్యుడు అక్కడెక్కడో శ్రీశైలానికి వెళ్ళి ఏమిటా అని తెలుసుకుని వచ్చాడే, అతడికి కూడా ఈ విధానమే నువ్వు చేయించు అనగానే గురువు ఆయనకి నిజానికి అవసరం లేని శుద్ధుడే. అవసరం లేకపోయినా మహాత్ములు ప్రదక్షిణలు చేస్తారు, తీర్థములు సేవిస్తారు. ఎందుకు? అది కూడా తెలియాలి కదా. వీళ్ళైతే పాపనాశనం కోసం చేయాలి, మరి పాపమే లేదాయే. ఇక జైగీషవ్యుడు జీవన్ముక్తుడు, అది కూడా తెలుసుకోవాలి. ఆయన ఎక్కడో మరో లోకానికి వెళ్ళి ముక్తి పొందవలసిన స్థితిలో లేడు. ఆయన జీవన్ముక్తుడే కాశీలో ఉన్నాడు. ఆయన అదే కోరిక, అదే వరబడిగాడు ఈశ్వరుడు. కాశీలో ఉండిపోయాడు ఆయన. జీవన్ముక్తులకు కూడాను, సర్వత్రా బ్రహ్మమును చూడగలిగే వారికి కూడా కాశీ అంటే ప్రీతి అంటే తెలుసుకోవాలి. అలాంటి జీవన్ముక్తుడైనప్పటికీ కూడా శిష్యుడిని పట్టుకుని బయలుదేరట యాత్రకి. అంటే మహాత్ములు వాళ్ళకి అవసరం లేకపోయినా ఎందుకు చేస్తారు అంటే ఆనందం కోసం. వాళ్ళు ఆనందంతోనే ఉంటారు. కాశీ ఆనందాన్ని ఆస్వాదించడం కోసం తిరుగుతారు కాశీలో. అలా వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్కడు చూస్తూ ఆనందించడం ఒకటి. అలాంటి మహాత్ములు అడుగు వేయడం వల్ల అక్కడ తీర్థం మరింత గొప్పదైపోతుంది, అక్కడ క్షేత్రం మరింత గొప్పదవుతుంది. వారి సాంగత్య ప్రభావం చేత అక్కడ ఉన్నవాళ్ళు ధన్యులైపోతారు. అదే సత్సంగ ప్రభావం అంటే. మనతో తిరుగుతున్న వాళ్ళలో ఎలాంటి తపస్వి ఉన్నాడో ఆ తప ప్రభావం కూడా మనల్ని శుద్ధుల్ని చేస్తుంది. 2 రోజులకు శుద్ధి కావలసిన వాడు 2 నిమిషాలకు శుద్ధులు అవుతాడు సత్పురుషుల ప్రభావం చేత. వాళ్ళ నుంచి వచ్చే శక్తి తరంగాలు అంత గొప్పగా ఉంటాయి. అందుకు మహానుభావుడైన జైగీషవ్యుడు దగ్గరుండి శిష్యుడిని తీసుకుని ప్రదక్షిణ చేశాడండి. ఎంత విశేషం అది ఇక్కడ. అలా మొత్తం ప్రదక్షిణ చేసి శిష్యుడిని శుద్ధుని చేశాడు. అప్పటికే అతను పశ్చాత్తప్తుడయ్యాడు. బయట గాయత్రి ఆది మంత్రములు బయట క్షేత్రాల్లో చేసుకొచ్చి పశ్చాత్తప్తుడై మళ్ళీ గురువుని ఆశ్రయించాడు. ఇప్పుడు శివుడు చెప్పిన విధానం ప్రకారంగా జైగీషవుడు చేశాడు. ఇలా కాశీ పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర ప్రభావం చూపించాడు. కాశీలో పాపనాశనం కోసం చేయవలసిన చెప్తూ ఇంకో అద్భుతమైన విషయం ఇక్కడ 5 రోజులు పంచక్రోశ ప్రదక్షిణ యాత్ర ఎలా చెయ్యాలి అనేది ఒక అధ్యాయం అంతా వివరించారు. దాని ప్రకారమే ఇప్పటికీ జరుగుతుందండి. మధ్య మధ్యలో ఇందులో చెప్పిన కొన్ని దేవతల్ని మరమ్మత్తుల పేర్లతో అటు ఇటు తీసి పెట్టేశారు. అయినప్పటికీ విధానం పెట్టుకుని ఆ చోటుకెళ్ళి నమస్కారం చేసుకోవడమైనా చేయాలి ఇక్కడ. అదేవిధంగా క్షేత్ర ప్రదక్షిణ తీర్థ విధులు చేస్తున్నప్పటికీ కూడా కాశీలో కొన్ని నియమాలు పాటించుతూ ఉండాలి. కాశీ వాసికి, కాశీ యాత్రకు వచ్చిన వారికి. ఇంతవరకు కాశీలో ఉండవలసిన వాళ్ళ కోసమే చెప్తున్నాం అనుకోవద్దు. కాశీకి వచ్చి ఉన్నంతకాలం కూడా ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఇక్కడ. కాశీలో 1 రాత్రి యాత్ర చేస్తే ఒక ఫలితం ఉంది, 3 రాత్రులు యాత్రలు ఉన్నాయి. కానీ కాశీకి వచ్చి వెళ్ళడం కూడా చిన్న విషయం కాదు. అక్కడ ఉన్నంతకాలం నియమాలు పాటించిన వాడి ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. అందుకే ఇది విన్న వెంటనే కాశీకి ఉండిపోతే బాగుండి అనిపించడం మంచిదే కానీ అయ్యో ఉండలేకపోయిన బాధపడడం కానీ ఉండిపోవాలని ప్రయత్నించడం కానీ పెద్ద తెగించక్కర్లేదు దానికి. కాశీకి రావడమే భాగ్యం అండి. వచ్చి కొద్ది కాలం ఉన్నా చాలు, విశేషమే. అంతేకాదు కాశీలో ఊపిరి తీయడమే మహాభాగ్యం, తెలుసుకోండి ఇక్కడ అని చెప్తూ కాశీలో యాత్ర చేసేవాళ్ళు దీక్షని భావించాలి. కాశీలో అడుగుపెట్టి తిరిగి కాశీ నుంచి బయలుదేరే వరకు దీక్షాకాలము. దీక్షాకాలంలో ఏ నియమాలు ఉంటాయో అన్నీ అవసరమే. అది బ్రహ్మచర్యము, ప్రతిగ్రహం చెయ్యరాదు, పరాన్న భక్షణము, పరదారాభిభాషణము, పరస్త్రీలతో సంభాషణ కూడా కూడదన్నారు, పరద్రవ్యము తాకరాదు, అసద్వార్తల్ని వినరాదు. అదొకటి. అసలు లౌకిక వార్తలకే వెళ్ళకు, ఇంకా అసద్వార్తలు అసలు వెళ్ళకు, తెలుసుకో. అలా అసద్వార్తల జోలికి వెళ్ళరాదు. అలాగే కాశీలో ప్రయత్నపూర్వకంగా చేయవలసింది కుజన పాప సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. తదేవ త్యాజ్యతాం అని చెప్పాడు మహానుభావుడు నారదులు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దుర్జన సాంగత్యం కూడదు. ఇది వీడు దుర్జనుడు సజ్జనుడు నీకు అలా తెలుస్తుంది. మనం బోర్డు వేసుకు తిరుగుతారని దుర్జనుడు సజ్జనుడు అని. అవునండి, నేను చూశాను చాలామంది దుర్జనులు అంటే అది మహాపాపం. కాశీలో ఇంకోటి దుర్జనుడు అనరాదు నువ్వు. ఒక్కటే భగవద్ విషయం తప్ప మరో విషయం మాట్లాడేవాడు దుర్జనుడు, వాడితో సాంగత్యం కూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటుంది. భగవద్విషయమనే మాట్లాడుకోవాలి ఇక్కడ, మరొకటి కాదు. అలాగే విష్ణు నిందకులు, శివద్రోహులు, వారితో చేరకూడదు. శివనింద విష్ణు నిందకూడదు. మళ్ళీ శివుడు ఎక్కువ విష్ణువు ఎక్కువ అనే చర్చ ఎక్కడా ముక్తిని తెలుసుకోండి ఇక్కడ. ఇష్టదేవత నిష్ఠ ఉండవచ్చు కానీ ఇతర దేవత ద్వేషం కూడదు. అదేదో భాగ్యవశాత్తు కాశీక్షేత్రంలో మాత్రం హరిహర భేదం ఉండదు. ఉత్తరాపథంలోనే తక్కువ, కాశీక్షేత్రంలో మరీ తక్కువ. ఎందుకంటే కలి ప్రభావం లేదుగా. ఎక్కడైతే శివుణ్ణి మెచ్చుకుంటూ విష్ణువుని నిందిస్తారో, విష్ణువుని మెచ్చుకుంటూ శివుడిని నిందిస్తారో అక్కడ కలి ఉన్నాడని అర్థం. వాడికి శివరక్ష విష్ణురక్ష రెండూ దొరకవు, తెలుసుకుంటాడు. అది రెండూ చెప్పాడు. శివద్రోహ విష్ణు నిందకులు
ఎవరైతే ఉంటారో వారితో చెలిమి కూడదు. అలాగే కాశీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల గుణగణ చర్చ చేయరాదు. పరదోష పరామర్శ అనేది కూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడదది. పైగా ఇతరుల పట్ల ద్రోహచింత కూడా కూడదు. అలాగే గురునింద శాస్త్రనింద అనేది ఎక్కడైనా పాపమే. కాశీలో ఇసుమంత చేసిన వజ్రలేపంలా అంటుకుంటుంది ఆ పాపం, తెలుసుకోండి. కాశీలో ఇంత పాపం చేసిన వజ్రలేపంలా అంటుకుంది గనక కూడదు. అలాగే కాశీ యాత్ర సమయంలో శివధర్మజ్ఞులైన మహాత్ముల్ని సేవించాలి, వారిని నిందించరాదు. తీర్థము, లింగము, తపస్సు, ఈ మూడు ముఖ్యమన్నాడు. అంటే తీర్థ సేవనం చేయడం, లింగ దర్శనం, లింగార్చన చేయడం, తపస్సు చేయడం. తపస్సు అంటే శాస్త్రం చెప్పిన ఏదో ఒక నియమాన్ని పాటిస్తూ ఉండడం. ఇది ముఖ్యమైన అంశం సుమ. అయితే ఈ యాత్ర చేసేవాళ్ళు, ఈ ఆరాధన చేసేవాళ్ళు అన్ని వర్ణముల వారు తగును, ఇది తెలుసుకోండి. ఇక్కడ అది సనాతన ధర్మం ఏ కొద్ది వర్ణముల వారి కోసం కాదు, కాశీ కూడా అన్ని వర్ణముల వారు వారి వారి నియమాలను అనుసరించి, వారి వారి శాస్త్ర పద్ధతులను అనుసరించి చెయ్యాలి. అదేవిధంగా శరీర రక్షణార్థం ఆహారం తీసుకోవాలే తప్ప రుచుల కోసమని ఆహారం స్వీకరించరాదు. ఇక్కడ గారెలు వండేవా అమ్మాయి, బూర్లు వండేవా లేదు ఇక్కడ. అందుకే ఇందులో మినుగులు, సిరుచెనగలు ఇత్యాదులు కొన్ని చెప్పాడు. అలాగే మధ్య మాంసాలకు ప్రస్తావనే లేదు. మొత్తానికి తామసాహారం తీసుకోరాదు. తాంబూలము, మైథునాదులు కూడదు, భోగాలు పరిత్యజించాలి. అదేవిధంగా ఉభయ సమయాల్లోనూ స్నానం చేయాలి. నిత్య శ్రాద్ధాదులు కూడా చేయవలసి ఉంటాయి. పైగా 4 ఆశ్రమాల వారు కూడా ఆశ్రమ విధులను అనుసరించి ఈ ప్రదక్షిణ చేయవచ్చు. పైగా చాలామంది పంచక్రోశాల లోపల అంటూ ఉంటారు. నిజమే, పంచక్రోశాలు పవిత్రమే. పంచక్రోశాలు ఎంత పవిత్రమో పంచక్రోశాలను చుట్టూ ఉన్న భూమి కూడా పవిత్రమే. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనిషిని మాధవుడిగా తీర్చిదిద్దడమే భారత ధర్మము యొక్క ధ్యేయం. మన భారతదేశం అంత పవిత్రవంతమైంది, ప్రాచీనమైంది కాబట్టే ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించాలని ప్రబోధిస్తోంది. మనిషి మాధవుడుగా మారాలంటే దానికి ఒక ఆధారం కూడా కావాలి. ఆ ఆధారమే మనకు దేవాలయాలు. అందుచేతనే మన భారతదేశంలో పెక్కు అద్వితీయమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని సందర్శిస్తాం, విగ్రహాలని దర్శించి ఆరాధిస్తూ ఉన్నాం. ఆదివారం నాడు కూడా ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ని ఆలయాన్ని సందర్శిస్తాం. కోణార్క సూర్య భగవాన్ని దేవాలయానికి నాంది వాక్యం పలుకుతుంది. అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద తత్వం అలా ఉంచితే దైవత్వంతో కూడినటువంటి ఆరాధన మన మనస్సుకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అంటూ సూర్య భగవానుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవంగా ఈ లోకానంతా కూడాను పరిపాలిస్తున్నాడు. కాబట్టి అందున విశ్వావసునామ సంవత్సరం రాజు సూర్యుడుగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడాను ప్రతినిత్యం కూడాను సూర్య ఆరాధన ఆచరించడం సర్వ విధాలా కూడా శ్రేయోదాయకమని గ్రహిద్దాం. అంతేకాకుండా ఆదిత్య హృదయ పఠనం సర్వవిధ శ్రేయోదాయకం. సూర్య భగవాన్ని మంత్రాలలో ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అనేటువంటి మంత్రం, ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రాలు రెండు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కంటి చూపును చక్కగా ఉండేటట్టు చేసే శక్తిని, గుండెకు సంబంధించిన రుగ్మతలు తొలగించే శక్తిని సూర్య భగవాన్ని ఆరాధన వల్ల మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి దశమి మధ్యాహ్నం 12:12 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 10:52 వరకు. వర్జం మధ్యాహ్నం 11:44 నుంచి 1:13 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:57 వరకు. అమృతకాలం రాత్రి 8:38 నుంచి 10:08 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ఆదివారం దశమి కాబట్టి రేపటి ఏకాదశి ఉపవాసానికి అంగంగా ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు, పలహారం చేయాలి. ఆదివారం సందర్భంగా కూడా రాత్రి భోజనం చేయకూడదు, పగటి వేళ భోజనం చేసి పలహారం చేయాలి. ఆదివారం సందర్భంగా చన్నీటి స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యుడిని ఆరాధించుకొని పాయసం నివేదన చేయడం, ఆ పాయసంలో కొంత ఆవు నెయ్యి కూడా వేయడం ద్వారా హవిస్సు అవుతుంది. అది చాలా చక్కని ఫలితాలను అందజేస్తుంది. ఆ ప్రసాదం తీసుకున్న హవిస్సుగా చేసినది హోమం చేసినా కూడా. నూనె పదార్థాలు తినకూడదు. మరో విశేషం హైదరాబాదు మహంకాళి అమ్మవారి జాతర. అమ్మవారిని దర్శించుకోవడం, పూజించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా మన కోరికలు నెరవేరడంతో పాటుగా ధర్మరక్షణ దాని యందు ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. నేటి ఆణిముత్యాలు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల దించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకత్ సమావిశేత్. నరులకు వానరులకు సంబంధం ఎలా కుదిరింది? రాముడు నరుడు, నువ్వు వానరుడివి. ఏది రాముడు నాకు తెలిసంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంది. రామనామం చెప్పినా, రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య సజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ పృథివీ క్షమయా పృథివీ సమః, బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా.
అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి, అంతటి అందగాడు. అమ్మ రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్థిర స్త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఇన్నాళ్ల నుంచి ఏడిచి 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 ఉన్న సీతమ్మ ఆనందంతో చూస్తే, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్వితి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారడం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే, ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతోమయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మీతో అన్నాను, సీతమ్మంది, నాయనా అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు అంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలం ఉన్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాడిని నేనేనమ్మా. నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పర్వత గుహల్లోకి వెళ్ళిన కాలయవనుడు వెనక్కు రాకపోవడం, శ్రీకృష్ణుడు ఎవరో పొడుగాటి మనిషితో కలిసి సంతోషంగా బయటికి రావటం గమనించిన కాలయవన సైనికులకు కాలయవనుడు మరణించాడని అర్థమైపోయింది. శివ వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కాలయవనుడిని సంహరించలేడు కనుక ఈ పొడుగాటి మనిషి సహాయంతో కాలయవనుడిని సంహరించేసి ఉంటాడని
వాళ్ళు ఊహించుకున్నారు. అందరూ కూడా బయట ఉన్నారు కదా వాళ్ళంతా. వాళ్ళు శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని గురించి, మేధా సంపద గురించి అంతకుముందే విని ఉన్నారు గనుక శ్రీకృష్ణుడి వల్ల ఇతర వృష్టి అంతక వంశాల వీరుల వల్ల తమకు ఏమీ ప్రమాదం వస్తుందో అని గడగడ వణికిపోయారు వాళ్ళంతా. వారి దీనదశను గమనించిన శ్రీకృష్ణుడు విజయగర్వంతో వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభయ ప్రదానం చేసి ఆ సైన్యాన్ని, వారి దగ్గర ఉన్న ధనరాశులను తను స్వాధీనం చేసుకున్నాడు. వారు కూడా తమ రాజు మరణించాడు గనుక వేరే ప్రయత్నాలు చేయకుండా శ్రీకృష్ణుడికి పూర్తిగా లొంగిపోయారు. శ్రీకృష్ణుడు ఆ సైన్యం అంతటినీ మధురా నగరానికి వీళ్ళు మీలో చేరిపోతామన్నారు. సరే, మధురా నగరానికి తెచ్చి ఉగ్రసేన మహారాజుకి స్వాధీనం చేశాడు. ఉగ్రసేనుడా, ఇంత పెద్ద సైన్యం తీసుకొచ్చాను, మీరు దీన్నంతా స్వీకరించండి, ఇక మీ పరివారంలో వీళ్ళు కూడా ఉంటారు. వారి నుంచి తమ స్వీకరించిన ధనరాశులను మాత్రం ద్వారకా నగరానికి తరలించాడు. సైన్యమంతా ఇక్కడ ఒప్పచెప్పాడు. ధనరాశులు దండిగున్నాయి కదా, అవన్నీ ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా కాలయవనుడి దండయాత్ర వల్ల ద్వారకా నగర పునర్నిర్మాణానికి భూరి నిధులు లభించినట్లుగా అయ్యింది. శ్రీకృష్ణుడు అపార ధనరాశి సమేతంగా మళ్ళీ ద్వారకా నగరానికి చేరాడు. అక్కడ శుభముహూర్తం చూసి స్వస్తి పుణ్యవాచనాదులు చేయించి ద్వారకా నగర పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆ సందర్భంగా అక్కడ సమావేశమైనటువంటి యాదవులతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యాదవ శ్రేష్ఠులారా, నూతన నగరం నిర్మాణం కోసం నేను ఎంచుకున్న ఈ ప్రదేశాన్ని మీరంతా పరిశీలించండి. పూర్వం ఈ నగరం పేరు కుశస్థలి. ఇప్పుడు దీని పేరు నేను ద్వారవతి లేక ద్వారక అని మార్చాను. ఇక్కడ మన యదుశ్రేష్ఠులందరికీ కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. మన ఉగ్రసేన మహారాజు గారు కూడా ఇక్కడ నివసించేందుకు ఏర్పాటు చేస్తాను. మీరంతా మీకు ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ దగ్గర ఉండి ఏర్పాట్లు చేసుకోండి. మీలో పునర్నిర్మాణ సమర్థులైన వారు ఇక్కడ శిల్పులతో కలిసి నిర్మాణ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించండి అన్నాడు కృష్ణుడు. యాదవులందరూ మహోత్సాహంగా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని నిర్వహిస్తున్నారు. పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడికి ఆ పనుల వేగం తృప్తిని కలిగించడం లేదు. అందువల్ల ఆయన ఏకాంత స్థలంలో కూర్చొని తన మనస్సంకల్పంతో దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను ఆహ్వానించాడు. అందుకే సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ ద్వారక అంత అద్భుతంగా ఉండేది. వెంటనే ప్రజాపతి పుత్రుడైన విశ్వకర్మ శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమై, శ్రీ మహావిష్ణు, దేవేంద్రుల వారు నన్ను మీ దగ్గరకు త్వరగా వెళ్ళమన్నారు. నేను మీ దాసుణ్ణి. నాకు బ్రహ్మ శంకరులు ఎలా పూజ్యులో మీరు కూడా అలాగే పూజ్యులు. మీ ముగ్గురిలోనూ నాకు తేడా లేదు. నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. వినయంతో విశ్వకర్మ పలికిన మాటలను విని శ్రీకృష్ణుడు సంతోషించి, ఓ దేవతాశ్రేష్ఠ, పూర్వం దేవతల రహస్య మందిరాల్లో జరిగిన సమావేశంలో నువ్వు కూడా ఉన్నావు కదా, అందువల్ల నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, నా ప్రయోజనం ఏమిటో ఆ దేవరహస్యాన్ని నీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఇక్కడ దేవతా రాజధాని అయినటువంటి అమరావతి వంటి పట్టణం నిర్మాణం కావాలి. నా నివాస స్థానానికి, ఇతర యదు ప్రముఖుల నివాసానికి, సైన్యాల స్థావరాలకు అన్నిటికీ తగిన భవనాల నిర్మాణం కావాలి. నిర్మాణాలన్నీ మహావైభవంగా ఉండాలి. ఈ బాధ్యత నువ్వు స్వీకరించాలి అన్నాడు. అది విని విశ్వకర్మ వినయంగా నమస్కరించి, ప్రభు, నువ్వు చెప్పిన నగరం నిర్మించాలంటే ఈ ద్వీపం యొక్క వైశాల్యం చాలదు. సముద్రుడి దగ్గర నుంచి మరికొంత భూమిని తీసుకోవలసి ఉంటుంది అన్నాడు. నేను కట్టాలంటే ఇది మీకు విశాలంగానే ఉంది, కానీ నాకు విశాలంగా లేదు. ద్వీప వైశాల్యం చాలదని శ్రీకృష్ణుడు కూడా అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు విశ్వకర్మ కూడా ఆ మాటే అన్నాడు.
అందువల్ల శ్రీకృష్ణుడు తలచిన వెంటనే సముద్రదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు ఆయనతో, సముద్రదేవ, నీకు నా మీద గౌరవం ఉంటే ఈ ద్వీపం చుట్టూత మరో 12 యోజనాల వెడల్పు గల భూమిని నాకు నగర నిర్మాణం కోసం ఇవ్వు అన్నాడు. 12 యోజనాలంటే సుమారుగా 100 మైళ్ళు. ఆ మాట వింటూనే సముద్రదేవుడు ఒక సుడిగాలి లాంటి గాలిని సృష్టి చేశాడు. ఆ గాలి ప్రభావంతో ఆ కుశస్థలి నగరం చుట్టూతా ఉన్న నీరు 12 యోజనాలు వెనక్కి వెళ్ళిపోయింది. నేల బయటపడింది. సముద్రదేవుడు శ్రీకృష్ణుడికి కానుకలు సమర్పించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి దివ్య ప్రభావానికి ఆనందపడ్డ విశ్వకర్మ శ్రీకృష్ణుడితో, ప్రభు గోవింద, ఇక మీరు నగర ప్రవేశం చేయటానికి సిద్ధం కండి. నేను ఈ పురం ఎలా ఉంటుందో మనస్సులోనే ఒక సృష్టి చేసుకున్నాను. మీరు ఈ పురానికి ద్వారవతి అని పేరు పెట్టారు కనుక దీనిలో ప్రధాన రాజమార్గాలన్నిటినీ అందమైన ద్వారాలు ఉంటాయి. ఈ నగరం భూమికే ఒక ప్రత్యేక అలంకారంగా ఉండేటట్టుగా రూపొందిస్తాను. దీనిలో మీ అంతఃపురానికి, స్నానగృహాలకి, విశ్రాంతి గృహాలకి, సమావేశ మందిరాలకు విడివిడిగా ఏర్పాటు చేస్తాను. నగరంలో తగిన చోట్ల సరస్సులు, బావులు, ఉద్యానవనాలు, 4 మార్గాల కూడళ్ళు ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తాను. ఈ నగరంలో అనేక అంతస్తులు గల ఉన్నత భవనాలను ఏర్పాటు చేస్తాను. ఈ నిర్మాణాలన్నీ జరగటానికి ఎంతో కాలం పడుతుంది అనుకుంటారేమో. నేను చేసే నిర్మాణం అంతా మానసిక సృష్టిగానే సాగిపోతుంది. అందుచేత మీరు నగర ప్రవేశానికి కావలసిన ఏర్పాటు చేసుకోండి అని ఇట్లు అంటూనే విశ్వకర్మ తన మనస్సంకల్పం బలంతో అద్భుతమైన ద్వారకా నగర నిర్మాణాన్ని కొద్ది గడియల్లోనే పూర్తి చేశాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మ నేర్పరికి సంతోషించి అతనికి తగిన విధంగా సత్కరించి స్వర్గానికి పంపించేశాడు. ఇక నగర ప్రవేశ మహోత్సవ సమయంలో తన ప్రజలందరినీ ధనరాశులతో తృప్తిపరిస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడికి తోచింది. వెంటనే ఆయన శంఖనిధి అనే దేవతను తన గృహానికి రమ్మని ఆహ్వానించాడు. తను వెంటనే ఆ నిధి దేవత అక్కడ ప్రత్యక్షమై, దేవా ఏమి తమ ఆజ్ఞ అని మనవి చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ శంఖనిధి దేవతతో ఇలా అన్నాడు, గుహ్యక, ఈ నూతన నగరంలో దారిద్ర్య కారణంగా ఆహారం లేని వారిని, చిక్కుకుపోయిన వారిని, మలినంగా ఉన్నవారిని, యాచకులను నేను చూడదలుచుకోవటం లేదు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండే పౌరులు అందరికీ ఎంతెంత ధనం ఇస్తే బాగుంటుందో నువ్వే పరిశీలించి ఆ ఏర్పాట్లు చెయ్యి. ఈ నగరంలో పౌరులందరూ కూడా సమృద్ధ ధన సంపన్నుడుగా ఉండాలి. దానికి ఏం కావాలో అది చెయ్యి అన్నాడు. ఆ ఆజ్ఞ విన్న నిధిదేవత చిత్తం అని కొద్ది అడుగులు వెనక్కు వేసి తన క్రింది అధికారులను పిలిపించి ఆ నూతన నగరంలోని ప్రతి ఇంట్లోనూ ధనరాశులు వర్షించే ఏర్పాటు చేశాడు. ఇంకా అక్కడెవరూ బీదవాళ్ళు లేరు, రోగిష్ఠులు లేరు. శ్రీకృష్ణుడు శంఖనిధి దేవత చేసినటువంటి ఏర్పాట్లకు సంతోషించి అతడికి సాగనంపి అతన్ని వాయుదేవుణ్ణి రమ్మని ఆహ్వానించాడు. వాయుదేవుడు ప్రత్యక్షమై, దేవా, నేను దేవేంద్రుడికే కాదు నీకు కూడా దాసుణ్ణే, నేనేం చేయాలో ఆజ్ఞాపించన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా ఆజ్ఞాపించాడు, వాయుదేవా, నువ్వు స్వర్గానికి వెళ్ళి దేవతా సభను ఏర్పాటు చేసి ఆ సభలో దేవతలను, దేవేంద్రుని కూడా ఒప్పించి వారి అనుమతి తీసుకొని స్వర్గలోకంలోని సుధర్మ అనబడే దేవసభను ఈ నగరంలోకి దింపాలి. ఇక్కడ వేల కొద్ది యాదవ ప్రముఖులు ఉన్నారు. వీరికి మామూలు సభామందిరాల్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. దేవలోకంలో ఉండే సుధర్మ సభ ఎప్పుడు ఎలా కావాలంటే అలా రూపాలకు మార్చుకుంటూ ఉంటుంది కదా. అవసరమైతే తను ఉండే చోటు మార్చుకోమన్నా మార్చుకుంటుంది. అందుచేత ఆ సభే నాకు కావాలి. వాయుదేవా, నువ్వు వెళ్ళి ఈ కార్యం సాధించి పెట్టు అన్నాడు.
వాయుదేవుడు చిత్తం మహాప్రభు అని శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గలోకంలోని ప్రముఖులందరితోనూ మాట్లాడి శ్రీకృష్ణ ఆజ్ఞను నివేదించి వారందరి అనుమతితో సుధర్మదేవ సభను అక్కడి నుంచి తీసుకువచ్చి ద్వారకా నగరానికి మధ్య భాగంలో శ్రీకృష్ణుని నిర్దేశించిన ప్రదేశంలో దింపి తాను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు స్వర్గసభ. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన పట్టణంలోని వివిధ ప్రజావర్గాలకు అనగా సామాన్య పౌరులకు, వ్యాపారస్తులకు, సైనికాధికారులకు ఇలా మిగిలిన వారందరికీ కూడా తగిన ప్రవర్తన నియమావళి ఏర్పాటు చేశాడు అందరికి కూడా. తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన ద్వారకా నగరానికి కూడా ఉగ్రసేన మహారాజునే రాజుగా చేశాడు. ఇక్కడ కూడా తాతగారిని చేశాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు అందుబాటులో ఉండేందుకు వీలుగా కాశీ పండితుడు తనకు విద్యాగురువు అయినటువంటి సాందీప మహర్షిని పురోహితుడుగా ఏర్పాటు చేశాడు. అలాగే అనాదృష్టి అనేటువంటి వీరుణ్ణి కూడా సేనాధిపతిగాను, వికద్రువు అనేటువంటి ఆయన్ని ఇక్కడ ప్రధానమంత్రిగాను ఏర్పాటు చేశాడు. అలాగే ఇక్కడ రాజకార్యాలు నిర్వహించేందుకు 10 మంది యాదవ వృద్ధుల్లో ఒక సలహా మండలిని, పెద్దగా బిగ్గరగా మాట్లాడే వాళ్ళను 10 మందిని ఏర్పాటు చేశారు. ఆ సలహా మండలిలో తన తండ్రి వసుదేవుడు కూడా ఉన్నాడు, తన అన్న బలరాముడు కూడా ఉన్నారు. తనకు మాత్రం ఏ పదవి లేదు. తర్వాత శ్రీకృష్ణుడు అతిరథుడుగా ప్రసిద్ధి చెందిన దారుకుడు అనేవాణ్ణి తనకు సారథిగా నియమించుకున్నాడు. అలాగే వీరశ్రేష్ఠుడైన సాత్యకిని తన చేతి క్రింద ఉండే సైనిక వర్గానికి నాయకుడిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నగర పాలన వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకున్నాక ఆ నగరంలో తొలి మంగళకార్యంగా బలరాముడి వివాహం జరిగింది. కృతయుగానికి చెందిన రైవతుడు అనే రాజు బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి రావడంలో భూమి మీద యుగాలే మారిపోయినందువల్ల అతడి కుశస్థలి రాజ్యం ద్వారకా నగరంలాగా మారిపోయింది. ఆ పురాతన రాజు ఈ మార్పును గమనించి తన కూతురైన రేవతిని బలరాముడికిచ్చి వివాహం చేసి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈ వివరాలను మనం పూర్వమే చెప్పుకున్నాం కదా. ఆ సంఘటన మాత్రం ఇప్పుడే ఈ కాలంలోనే జరిగింది. అనగా ద్వారకా నగర నిర్మాణం జరిగిన తర్వాతే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్వారకా నగరం ఇలా దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటే అక్కడ మగధ దేశంలో జరాసంధుడు, చేదీ దేశంలో శిశుపాలుడు అసూయతో ఉడికిపోతున్నారు. వార్తలు తెలుస్తాయి కదా, అద్భుతమైనటువంటి ద్వారకాని కట్టుకున్నాడని, దేవలోకమని. వాళ్ళ ఊరికే ఉంటారా? వీరిలో శిశుపాలుడికి రుక్మిణీదేవి మీద చాలా ఆశ ఉంది, ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని. జరాసంధుడికి శిశుపాలుడితో మైత్రి ఉంది. అందువల్ల ఏదో ఒక రకంగా శిశుపాలుడికి రుక్మిణిని ఇప్పించి వివాహం జరిపించాలని జరాసంధుడికి పట్టుదలగా పుట్టింది. రుక్మిణి శ్రీకృష్ణుడే కోరుకుంటుందని ఆమె తండ్రి భీష్ముడికి కూడా తెలుసు బాగా. కానీ రుక్మిణి అన్నయ్య రుక్మికి, వాడి పేరు రుక్మికి ఈ సంబంధం ఇష్టం లేదు. అందువల్ల రుక్మిణి తీసుకొని జరాసంధుడు రుక్మిణి శిశుపాల వివాహం జరిపించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా జరాసంధుడు స్వయంగా భీష్మక మహారాజుతో మాట్లాడి ఆయనను ఒప్పించేసి తన మిత్రవర్గం వారైనటువంటి దంతభక్తుడు, సువక్త్రుడు, పౌండ్రక, వాసుదేవుడు, సుదేవుడు, ఏకలవ్యపుత్రుడు మొదలైన వారందరికీ రుక్మిణీ స్వయంవరం జరగబోతుందని మళ్ళీ ఆహ్వానాలు పంపించాడు ఊరికే ఉండలేక. వారందరూ భీష్మక నగరానికి చేరుకున్నారు. కథ ఈ దశలో ఉండగా మళ్ళీ ఈయన అడుగుతున్నాడు ఏమిటో. జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు. వైశంపాయన మహర్షి, ఈ రుక్మి గొప్ప వేద పండితుడని, వీరుడని వింటున్నాము.
ఇంతకు ఇతను ఏ వంశం వాడు, ఏ దేశం వాడు, ఆ వివరాలు కొంచెం చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథానాన్ని కొనసాగించాడు. రాజా, యదువంశంలోనే విదర్భుడు అనే రాజు వింధ్యాపర్వతానికి దక్షిణ ప్రాంతంలో విదర్భానగరం అనే నగరాన్ని నిర్మించి రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడికి క్రదుడు, కైశికుడు మొదలైన వారు పుత్రులు. వీరిలో క్రదుని వంశంలో అంశుమంతుడనే రాజు, కైశికుడి వంశంలో భీష్మకుడు అనే రాజు పుట్టారు. ఈ భీష్మకుడికే హిరణ్యరోముడని, దక్షిణాత్యేశ్వరుడని మరో 2 పేర్లున్నాయి. ఇతడు వింధ్యకు దక్షిణంగా కుండిన నగరంలో ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఈ భీష్మకుడి పుత్రుడే రుక్మి. ఈ రుక్మి కింపురుషరాజైన ద్రుముడి వల్ల కొన్ని అపూర్వ దివ్యాస్త్రాలను పొందాడు. ఇది చాలక పరశురాముణ్ణి ఆశ్రయించి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. అందువల్లే అతడు బలగర్వంతో శ్రీకృష్ణుడి మీదకి పోటీకి దిగుతూ ఉండేవాడు అప్పుడప్పుడు. అదిగాక ఇతడికి కంసుడితో మంచి మైత్రి ఉండేది. అందుకే కంసుడిని సంహరించిన శ్రీకృష్ణుడంటే కోపం బాగా ఉండేది. ఈ రుక్మి యొక్క చెల్లెలే రుక్మిణి. ఆమె మహాసౌందర్యవతి. శ్రీకృష్ణుడు, రుక్మిణి ఒకరిని గురించి ఒకరు విని ఒకరిని ఒకరు చూసుకోకుండానే పరస్పరం ప్రేమించుకున్నారు. రుక్మికి ఈ సంబంధం ఇష్టం లేదు, రుక్మికి మాత్రం, అన్నయ్యకి. దానికి 2 కారణాలు. శ్రీకృష్ణుడికి రాజ్యం లేదని ఒకటి, శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడని 2. ఇక జరాసంధుడి వివరాలు కొన్ని చెబుతాను విను. పూర్వం చేదీ రాజ్యానికి ఉపరిచర వసు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆయన కొడుకే బృహద్రథుడు. ఇతడు గిరివ్రజం అనేటువంటి పట్టణాన్ని నిర్మించి దానినే రాజధానిగా చేసుకున్నాడు. ఈ రాజ్యము మగధ రాజ్యంగా పేరు పొందింది. ఈ బృహద్రథుడి పరంపరలోనే జరాసంధుడు అనేటువంటి మహావీరుడు పుట్టాడు. చేదీ రాజైన ఉపరిచర వసువు యొక్క వంశంలోనే మరో శాఖలో దమఘోషుడు అనేవాడు పుట్టాడు. ఈతడికే సునీధుడు అనేటువంటి మరో పేరు కూడా ఉంది. ఈ శాఖ వారు చేదీ రాజ్యానికి అధిపతులుగా ఉండేవారు. దమఘోషుడి భార్య పేరు శృతశ్రవ. ఈమె వసుదేవుడికి సాక్షాత్తుగా సోదరి, అంటే శ్రీకృష్ణుడికి మేనత్త. ఈ దంపతులకు 5 పుత్రులు కలిగారు. వారే శిశుపాలుడు, దశగ్రీవుడు, రేభ్యుడు, వీళ్ళంతా బంధువులు. రేభ్యుడు, ఉపదిశుడు, బలి అనేవారు. వీరందరూ మహావీరులే. దమఘోషుడు తన పెద్ద కొడుకైన శిశుపాలుణ్ణి పైకి తీసుకొచ్చే భారాన్ని జరాసంధుడి చేతిలో పెట్టాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.